హాయ్ అండి, ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేనప్పుడు నేను చక్కగా ఇలా గోధుమ పిండితో దోశ పోసేసుకొని తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి అయితే యాడ్ చేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ అయితే వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేవి అస్సలు లేకుండా దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగైతే మనం మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసేయండి. మొత్తం సెట్ అయిపోతుంది. తర్వాత అయితే ఓపెన్ చేసి మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి దాని మీద అయితే మనం మామూలు దోశలు ఎలా పోసుకుంటాం అలాగే పోసేసుకోవచ్చు అనమాట. చక్కగా వస్తాయి, బాగా పల్చగా. మనకి ఎలాగా ఉంటే అలా వేసుకోవచ్చు అండి. ఇంక ఇప్పుడైతే రెండు వైపులా మంచిగా కాల్ చేసుకొని ఇంకా తర్వాత అయితే మనం తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాంట్లో కాంబినేషన్గా నేను కొబ్బరి చట్నీ అయితే చేశాను అనమాట. ఇంకా గోధుమ దోశలోకి కొబ్బరి చట్నీ అయితే బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా వేడి గోధుమ దోశలోకి కొబ్బరి చట్నీ వేసుకుందంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూసి ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్